పాకిస్తాన్ మధ్యవర్తిత్వం గురించే మనం మాట్లాడాలి. అంతే ఇంకా అంతకు మించిన హిపోక్రసీ లేదు. సో డొనాల్డ్ ట్రంప్ ఏదైతే న్యూక్లియర్ వెపన్స్ అన్నాడో ఇరాన్‌కి సంబంధించి, న్యూక్లియర్ వెపన్స్ ఒక టెర్రరిస్ట్ దేశానికి న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు అని అన్నాడు. పాకిస్తాన్‌కి అదే పని. ఒక టెర్రరిస్ట్ దేశమే న్యూక్లియర్ వెపన్స్ వాడుతోంది. పాకిస్తాన్‌లో ప్రభుత్వం కొంచెం అటు ఇటు అయితే గనక టెర్రరిస్ట్‌లే వాడతారు దాన్ని. దాంట్లో డౌటే అక్కర్లేదు కదా! సో అదొకటి. ఇలా ఏదైతే ఈరోజు ఇరాన్ విషయంలో వాళ్ళు అభియోగాలు చేస్తున్నారో అవన్నీ పాకిస్తాన్‌కి పర్ఫెక్ట్ గా సరిపోతాయి. అట్లాంటి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది అని అంటే ఒకసారి ఈ హిపోక్రసీని మీరు ఎక్స్పోజ్ చేయండి సార్ ప్లీజ్. స్టీవ్ బెనన్ అని చెప్పేసి మొదటిసారి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయన టీంలో ఉండేవాడు. స్టీవ్ బెనన్ ఆయనకు అడ్వైజర్గా ఉండేవాడు. అఫ్కోర్స్ మధ్యాంతరంగానే అతను తీసేశాడు డొనాల్డ్ ట్రంప్, గతసారి తీసేశాడు. అతను రెగ్యులర్గా మనకు మీడియాలో వచ్చి మాట్లాడుతుంటాడు. అతను ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. పాకిస్తాన్ తోటి మీరు మధ్యవర్తిత్వం చేస్తున్నారంటే కనుక జేబు దొంగ ఉంటాడు కదా, పిక్ పాకెటర్కి మీ పర్స్ ఇచ్చి నేను షూలేస్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా చేస్తున్నారు మీరు, మొత్తం తీసుకెళ్లి టెర్రరిస్ట్ దేశాల్లో చేతుల్లో పెడుతున్నారు మీరు అని చెప్పి స్టీవ్ బెన్నన్ కోట్ చేశాడు. సో ఇదే హిపోక్రసీ. అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఇరాన్ మీద వాళ్ళు దాడి చేయడానికి ఉన్నటువంటి 3-4 కారణాలు ఏవైతే చెప్పారో, ఒకటి న్యూక్లియర్ వాళ్ళ ప్రాసెసింగ్ చేస్తున్నారు, బాంబ్స్ తయారు చేస్తారు కాబట్టి వాళ్ళని ఆపాలి. పాకిస్తాన్లో ఆల్రెడీ బాంబులు ఉన్నాయి, ఆల్రెడీ న్యూక్లియర్ ప్రాసెసింగ్ వాళ్ళ ఏంటంటే రిఫైన్మెంట్ అయిపోయింది, బాంబ్ గ్రేడ్ తయారైపోయింది, బాంబులు ఉన్నాయి, వాళ్ళకి 170 న్యూక్లియర్ మిజైల్స్ ఉన్నాయి. రెండు లాంగ్ రేంజ్ అమెరికా థ్రెట్ అని చెప్తున్నది మొన్ననే. అక్కడికే వస్తున్నా. రెండవది లాంగ్ రేంజ్ మిజైల్స్ ఉన్నాయి. లాంగ్ రేంజ్ మిజైల్స్ ఉంటే కనుక అందరినీ బెదిరిస్తుంది, ఇజ్రాయెల్ వీళ్ళు కొట్టగలరు, కాబట్టి వాళ్ళు లాంగ్ రేంజ్ మిజైల్ కేబిలిటీ నేను ధ్వంసం చేయాలి అని చెప్పి రెండో కారణం చెప్పారు ఇరాన్ మీద దాడి చేయడానికి. తులసి గబాడ్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు అమెరికాను కొట్టగలిగినటువంటి లాంగ్ రేంజ్ 12-13 వేల కిలోమీటర్ల దూరంలో కొట్టగలిగిన ఐసీబీఎంస్ తయారు చేస్తుంది పాకిస్తాన్ అని చెప్పి తులసి గబాడ్ రిపోర్ట్ చెప్తుంది. సో ఆ అంశం చూస్తే అదే పరిస్థితి. తర్వాత ఇంకోటి ఏం చెప్పారు, వీళ్ళు ప్రాక్సీలు పెట్టారు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పెట్టారు, హౌతీలు, హిజ్బుల్లా, హమాసులు, ఇటువంటి వాళ్ళు చాలా మందిని పెట్టి ఈ ప్రాంతం అంతా సతాయిస్తున్నారు అంటున్నారు. పాకిస్తాన్ ఏం చేస్తుంది? లష్కర్ తైబా, లష్కర్ జంగ్వి, ఈ లష్కరు, ఓ లష్కరు, జైషే మొహమ్మదులు, రెసిస్టెన్స్ ఫ్రంట్, ఏంటంటో ఇన్ని తన్సీలు పెట్టారు కదా వాళ్ళు. ఐసిస్ ఖొరాసాన్ ప్రావిన్స్, ఇన్ఫాక్ట్ ఈవెన్ తాలిబాన్ వాళ్ళే పెట్టి పోషించారు కదా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వం ఒకప్పుడు. కాబట్టి ఎక్కడ తేడా ఉంది రెండిట్లో? దేర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్. ఇరాన్ ని మీరు ఏ అంశాల మీద వాళ్ళని దోషులుగా నిలబెడుతున్నారో ప్రతి అంశం పాకిస్తాన్ కూడా వర్తిస్తుంది. కానీ పాకిస్తాన్ మీకు శాంతి దూతగా తయారయ్యాడంటే కనుక ఇంతకంటే హిపోక్రసీ ఏం కావాలి మీకు? సో దీని మనకు గతంలో మనకు జార్జ్ బుష్ టైంలో ఈ యొక్క స్టేట్మెంట్ ఉండేది, గుడ్ టెర్రరిస్ట్ వర్సెస్ బ్యాడ్ టెర్రరిస్ట్. సో అందుకని మమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు గుడ్ టెర్రరిస్ట్, మాకు వ్యతిరేకంగా యుద్ధం చేసేవాళ్ళు బ్యాడ్ టెర్రరిస్ట్. సింపుల్ డెఫినేషన్. అందుకని ఇప్పుడు ఇరాన్ బ్యాడ్ టెర్రరిస్ట్, పాకిస్తాన్ గుడ్ టెర్రరిస్ట్. వాళ్ళే స్వయంగా చెప్తున్నారు పాకిస్తాన్ ఈజ్ అ మేజర్ థ్రెట్, ఇది చాలా డేంజర్ అని వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అయినా కానీ కూడా ఈ హిపోక్రసీ, ఇది వాళ్ళ వెస్టర్న్ హిపోక్రసీ. ఇంత అంతా కాదు అది. పాకిస్తాన్ లో చర్చలు పెట్టినందుకు బెంజమిన్ నెతన్యాహు కూడా కామెంట్ చేశాడు. బెంజమిన్ నెతన్యాహుని బెదిరిస్తూ ఖ్వాజా ఆసిఫ్ ట్వీట్ చేశాడు. ట్వీట్ చేసి ఇది చాలా క్యాన్సరస్ దేశం, అది చాలా ఇది ఉండడానికి వీల్లేదు అన్నట్టు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. అంటే జెనసైడల్ స్టేట్మెంట్ కింద దాన్ని పరిగణించి బెంజమిన్ నెతన్యాహు రిటాలియేట్ చేసి చాలా పరుషంగా మాట్లాడాడు పాకిస్తాన్ వ్యతిరేకంగా. ఒక టెర్రరిస్ట్ దేశము అసలు ఈ మధ్యవర్తిత్వం చేసే అధికారం వాళ్ళకి ఎక్కడుంది? వాళ్ళ నైజం ఏంటి, వాళ్ళ వృత్తి ఏంటి, వాళ్ళ డిఎన్ఏ ఏంటి? వీళ్ళందరూ కూడా టెర్రరిస్ట్ దేశం అది. కాబట్టి వీళ్ళని ఎవరు గౌరవించకూడదు, వీళ్ళని అసలు పట్టించుకోకూడదు, వీళ్ళకి అంత సీన్ లేదన్నట్టు చెప్పారు. మరి అదైతే మరి అమెరికా వాడుకుంటుంది కదా అని అడిగారు. గతంలో కూడా అమెరికా ఖతారు, టర్కీ లాంటి టెర్రరిస్ట్ దేశాలను వాడుకుంది, ఇప్పుడు వీళ్ళని కూడా వాడుకుంటున్నారు. అది వాళ్ళు ఏం చేసుకుంటారో మాకు అనవసరం, మేము మాత్రం దీన్ని అపోజ్ చేస్తామన్న దిశగా వాళ్ళు చెప్తున్నారు. సో ఎంత హిపోక్రసీ చూడొచ్చు. అమెరికన్ హిపోక్రసీకి అవధులు లేవు. వాళ్ళు జోలానీని సడన్ గా $10 మిలియన్ బౌంటీ పెట్టిన జోలానీని మరుసటి రోజు సడన్ గా అతను హీరో అయిపోయాడు, గ్రేట్ మ్యాన్, ఎనర్జీ, వైట్ హౌస్ పిలిపించి బిర్యానీ తినిపిస్తారు. ఎవ్రీథింగ్ ఇస్ హిపోక్రసీ అబౌట్ దెమ్. వాళ్ళు చేసేది కరెక్ట్, అదే ఇంకెవరైనా చేస్తే బూతుంది.
So that's it. Pakistan is a big typical example of American hypocrisy. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.